అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కురాడు ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ ఆటో నగర్ సెకండ్ లైన్ ఇండియన్ ట్రేడర్స్ పక్కన మ్యాక్ మోటార్స్ విజయవాడ సంబంధించిన షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. ఇది కంపెనీ ఓన్ అవుట్లెట్ అనేది చెప్తున్నారు. మనతో పాటు మ్యాక్ మోటార్స్ అధినేత నిఖిల్ గారు అయితే ఉన్నారన్నమాట. అలానే షోరూమ్ ఓపెన్ చేసిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆఫర్స్ ఏంటి, మరి విజయవాడలో కొత్తగా షోరూమ్ ప్రారంభించిన కారణం ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ని ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే చైతన్య. సార్ మ్యాక్ మోటార్స్ అంటే మొదటి నుంచి తెలంగాణ బేస్డ్ కంపెనీ అని చెప్పి వెళ్ళింది. బట్ మీరు వెహికల్స్ అనేది వేరే చోట్ల కూడా డెలివరీస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏపీలో కూడా మ్యాక్ మోటార్స్ ఉందని చెప్పడం కోసం ఇక్కడ విజయవాడలో స్టోర్ ఓపెన్ చేస్తారు అనుకోవచ్చా? చైతన్య, మేము తెలంగాణ బేస్డ్ ఏం కాదు, టోటల్ పాన్ ఇండియా బేస్డ్ అవ్వాలని ఉంది. ఓకే. సో ఏపీ అండ్ తెలంగాణ కన్నా ఏపీలో మాకు డీలర్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంది యాజ్ ఆఫ్ నౌ కూడా. కొన్ని రీజన్స్ అంటే విజయవాడలో కొన్ని కస్టమర్కి సర్వీస్ ప్రాపర్గా ఇవ్వడానికి, అలాగే డీలర్కి కూడా ఇక్కడ నుంచి సేల్స్, వాళ్ళకి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా కూడా తగ్గించడం కోసం ఇది చేస్తున్నాం. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. విజయవాడలో షోరూమ్ ప్రారంభించినప్పుడు మీకు రెస్పాన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్గా సారీ అందరికీ, 2 months నుంచి ట్రై చేస్తున్నారు, వెయిటింగ్ అని. కొన్ని కారణాలతో అవ్వలేదు. స్టాక్ ఛాలెంజెస్ ఉంది, అలాగే మ్యాన్ పవర్ ఛాలెంజెస్ ఉంది. 2 ఛాలెంజెస్తో అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు ఎర్లీగా డెసిషన్ తీసుకొని ఓపెన్ చేసాం. చాలా మంది కస్టమర్లు రీచ్ అవుట్ అయ్యాం. మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని డెలివరీస్ అవుతున్నాయో. సో ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారు ఇప్పుడు? ఈ మంత్ కోసము పార్క్ అండ్ ఇంపాక్ట్లో 4,000 ఫ్లాట్ వస్తుంది. వారియర్ మినీలో 1,000 ఆఫ్ వస్తుంది, 34,000కి వస్తుంది. ఈ ఆఫర్ విజయవాడలో అప్ టు ఈ మంత్ ఎండ్ వరకు. సార్ ఇప్పుడు మనకి గ్లోబల్గా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. సో దానివల్ల మీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా ఇంపాక్ట్ జరిగి ప్రైజెస్ అని హైక్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు కూడా బ్యాటరీ, ఛార్జర్, ఆల్ కంపోనెంట్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 10% కన్నా పైన ఇంక్రీజ్ అయ్యాయి. బట్ మా స్టాండర్డ్ ప్రైస్ 34,000 ఎంఆర్పి ఏదైతే ఉందో అది ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో అయ్యే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రతి కంపోనెంట్ ప్రైస్ కూడా చాలా వరకు హైక్ అవుతుంది. అలాగే ప్రతి మినరల్ ప్రైస్ లైక్ కాపర్, అల్యూమినియం కూడా వచ్చేసి చాలా వరకు ప్రైస్ హైక్ అవుతుంది. గ్రాఫిన్ బ్యాటరీ ప్రైజెస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? గ్రాఫిన్ ఆల్మోస్ట్ 8 to 9% ఇంక్రీజ్ అయిపోయింది ఆల్రెడీ. బట్ ఎవ్రీ మంత్ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎవరైతే బ్యాటరీ సప్లయర్ ఉన్నారో పర్ మంత్ ఆల్మోస్ట్ 3 to 5% ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు గత లాస్ట్ 3 months నుండి కూడా. బట్ మీరు పెంచలేదా? ఇప్పటి వరకు అయితే మనం హైక్ చేయలేదు. ఎంఆర్పీస్ అన్ని కూడా సేమ్. ఇప్పుడు మేము ఇస్తున్న 4,000 ఆఫర్ కూడా రియల్ ఆఫర్. ఎక్కడ ఎంఆర్పీ హైక్ చేసి మళ్ళీ ఇలాంటిది ఏది లేదు. మ్యాక్లో కార్పొరేట్ ప్లే అసలు ఉండదు. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో నిఖిల్ గారు, ఇప్పుడు మన హైదరాబాద్ ఇప్పుడు మనకి విజయవాడ బ్రాంచ్లో కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి మనకి? 2026 మ్యాక్ మోటార్స్కి ఎక్స్పాన్షన్ ఇయర్ అనుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా తొందరలో ఇంకా 4 outlets రాబోతున్నాయి. కొన్ని సిటీస్లో ఆల్రెడీ మేము సెర్చ్ చేస్తున్నాం. వెరీ సూన్ ఈ ఇయర్లో రావాలి అనే దాంతో వర్క్ చేస్తున్నాం. అలానే ప్రీవియస్గా మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లిథియంతో ఇచ్చారు. బట్ లాస్ట్ మీరు కుంభమేళ ఆఫర్ టైంలో లిథియం అయాన్ స్కూటర్స్ మీద కూడా భారీ డిస్కౌంట్స్ ఇచ్చారు. సో లిథియం అయాన్ సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజెంట్? యాక్చువల్గా లిథియం అయాన్ ఎప్పుడు కూడా మేము స్టాప్ చేయలేదు. కన్సిస్టెన్సీగా లిథియం అయాన్ కంటిన్యూలోనే ఉన్నాం. బట్ చాలా మంది గ్రాఫైన్ అనేసరికి గ్రాఫైన్ కూడా ఇస్తున్నాం. యాక్చువల్లీ గ్రాఫైన్ మంచి బ్యాటరీ. లిథియం అయాన్ ఏంటంటే ఫైర్ అనేది లిథియం అయాన్కి ఉంటుంది, గ్రాఫైన్ ఇంకా ఇష్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాత్రం గ్రాఫైన్ కన్నా లిథియం అయాన్కి కాస్త డిమాండ్ ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో లిథియం అయాన్ మీద ట్యాక్సెస్ తగ్గిన తర్వాత ప్రైస్ కాస్త బెటర్ పొజిషన్కి వచ్చింది. ఓకే, అంటే గ్రాఫైన్ లిథియం అండ్ కంపారిటివ్లో. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ వస్తుంది. 8 to 9% పెరుగుతుంది. చాలా చిన్న విషయం కాదు. సో మళ్ళీ గ్రాఫైన్ ఫ్రంట్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ మార్కెట్ ప్రకారం, రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ మ్యాక్ మోటార్స్ నుంచి ఎక్కువగా ఏది వెళ్తుంది, లిథియమా గ్రాఫినా? లాస్ట్ మంత్ వరకు కూడా లిథియం ఇచ్చాం. బట్ ఇప్పుడు గ్రాఫైన్ షిఫ్ట్ అవుతుంది మార్కెట్. ఓకే, మాక్సిమం గ్రాఫైన్కే వస్తుంది. 80% గ్రాఫైన్ అని చెప్పొచ్చు. సో విజయవాడలో ఇప్పుడు మీరు అవుట్లెట్ పెట్టారు కాబట్టి ఇక మీదట స్టాక్ అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుందో విజయవాడ పరిస్థితి? ఎగ్జాక్ట్లీ. కస్టమర్ అండ్ డీలర్కి కూడా ఇక్కడ నుండే ఇస్తున్నాం. సో ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది డీలర్కి. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేసాం. సో అంటే విజయవాడలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉండదు ఇంకా? ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఏ డీలర్ అయినా కూడా స్టాక్ ఆర్డర్ చేస్తే 250 kilometers నుంచి రావాలి. ఈ గోడౌన్ నుంచే డెలివరీ ఇస్తాం. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఒక వేర్ హౌస్ కోసం ప్లాన్ చేసాం. బట్ అనుకోకుండా అది కన్వర్టెడ్ ఇంటూ అవుట్లెట్. సార్ మీరు ఎప్పటి నుంచో ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు హై స్పీడ్ మోడల్ కూడా తీసుకొస్తామని చెప్పి, అది ఎప్పట్లో వస్తుందా మార్కెట్లో? మా ఫస్ట్ మోడల్ హై స్పీడ్ ప్లే ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చెప్పారా? సెకండ్ ఒక మోడల్ డెవలప్మెంట్ పైన ఉన్నాం. ఈ సీజన్కి క్యాచ్ అవ్వాలి అని ఉంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2026? ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం దానిపైనే. అప్కమింగ్ దసరా ఫెస్టివల్ వరకు ఆన్ రోడ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. హోప్ సో గుడ్. సో మీరు విజయవాడనే కాకుండా వేరే సిటీస్ కూడా బాగా స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ చైతన్య. విజయవాడలో అవుట్లెట్ ఓపెన్ చేసాం మనము. హైదరాబాద్లో ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో విజయవాడలో కూడా సేమ్ ప్రైజెస్ విత్ ఆఫర్స్తో ఇస్తున్నాం.
ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది, అందరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే పాత ప్రతి కస్టమర్ కూడాను అప్ టు 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది విజయవాడ బ్రాంచ్లో, మీరు విజిట్ అయ్యి చేసుకోవచ్చు. మ్యాక్ మోటార్స్ కంపెనీ నుంచి చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట. మనకి మార్కెట్ లో దొరుకుతున్న నో లైసెన్స్ సెగ్మెంట్ డిజైన్ తోని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుంది అనమాట. ముందు వెనక కూడా 10-inch ట్యూబ్లెస్ షెడ్స్ అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. అండ్ ముందు వైపు మీకు డిస్క్ బ్రేక్ తో స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అండ్ ఈ స్కూటర్ లో మీకు క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకున్నది మీకు లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఏమన్నా వాటర్ క్యాన్స్ లాంటివి పెట్టుకునే విధంగా స్పేస్ అనేది ఎక్కువ అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ 48 volts అయితే ఇస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ లో మీకు ఒకసారి ఛార్జ్ పెడితే 50 నుంచి 60 కిలోమీటర్ రేంజ్ అందిస్తున్నారు అనమాట. అంటే ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఒక 6 to 8 hours టైం అయితే పడుతుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 48 volt 30H అంటే 1.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే 60 నుంచి 70 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు అనమాట. స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఒక 3 to 4 hours టైం అయితే పడుతుంది. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 50,000 రూపాయలు. ఇప్పుడు డిస్కౌంట్ తో 4,000 అయితే ఇస్తున్నారు కాబట్టి 46,000 రూపాయలకి ఈ స్కూటర్ లభిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది కూడా నో లైసెన్స్ సెగ్మెంట్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏదైతే ఉందో మనకు కొంచెం ఎక్కువ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. సో ముందు వెనక కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ఫ్రంట్ సైడ్ కూడా ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సిలిండర్స్ కానివ్వండి, వాటర్ క్యాన్స్ పెట్టేంత ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. అలానే ముందు వైపు మీకు 10-inch ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది. రేర్ సైడ్ కూడా 10-inch ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చూసుకుంటే మనకి 6 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు అనమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఒకసారి ఛార్జ్ పెడితే 90 to 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేసాము. మన యావరేజ్ స్పీడ్ వచ్చి 33 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తే మాకు 99 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. అది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ప్రైస్ చూస్తే 52,500 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 రూపాయల డిస్కౌంట్ తో 48,500 రూపాయలకి ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. అలానే ఇదే స్కూటర్ మీకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో కావాలంటే కనుక 59,000 రూపాయల ప్రైస్ కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తున్నారు. దాని మీద 4,000 రూపాయల డిస్కౌంట్ తో అంటే 55,000 రూపాయలకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే 1.8 kWh కెపాసిటీతో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో కూడా మీకు 100 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కానివ్వండి, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో మీకు 35 నుంచి 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు. సో ఇది మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తూ ఉంటారు. ఇదే మ్యాక్ మోటార్స్ సంబంధించిన ఇంపాక్ట్ అనమాట. మనకి ఇది నో లైసెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే పికప్ లెవెల్స్ చూస్తే మాత్రం ఒక రిజిస్ట్రేషన్ మోడల్లో ఉన్నంత పర్ఫార్మెన్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు మోటార్ పవర్ కూడా మంచిగా అయితే ఉంటుంది అనమాట. మేము దీన్ని రియల్ రేంజ్ టెస్ట్ చేసాము, రివ్యూ కూడా చేసాం అనమాట. సో ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్డ్ క్వాలిటీ కూడా మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వెనక కూడా 12-inch ట్యూబ్లెస్ టైర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. డిస్క్ బ్రేక్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ కానివ్వండి, రిమోట్ కీ వంటి ఫీచర్స్ మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీకు ఫుల్ హెల్మెట్ పట్టేంత బూట్ స్పేస్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ చూస్తే మీకు 6 బ్యాటరీ ప్యాక్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. 80 to 90 కిలోమీటర్స్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీని యొక్క రియల్ రేంజ్ టెస్ట్ కూడా మనం చేయడం జరిగింది. ఆ వీడియో అయితే మన ఈవీ కుర్రాడి ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ 61,000 రూపాయలు. ఇప్పుడు 4,000 రూపాయల డిస్కౌంట్ తో 57,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ మీరు ఛార్జ్ చేయడానికి 6 to 8 hours టైం పడుతుంది. ఇప్పుడు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో కూడా అందిస్తున్నారు. లిథియం అయాన్ తో కనుక 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు. అది కూడా మీకు 80 to 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే 67,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఈ స్కూటర్ మీద కూడా మీకు 4,000 రూపాయల డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. అంటే 63,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్లతో మీకు లభిస్తుంది. ఇక మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ కి వారంటీ చూసుకున్నట్లయితే 1 year పాటు వారంటీ అయితే అందిస్తున్నారు అనమాట. అదే మీకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి అయితే మాత్రం మీకు 2 years పాటు వారంటీ అనేది వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే అందిస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మీకు సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే 1 year పాటు మీకు ఫ్రీగా సర్వీస్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు అనమాట. దాంతో పాటుగా మీకు ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎవరికైనా మీకు ఫైనాన్స్ కావాలంటే మాత్రం వీళ్ళ షోరూమ్ సంప్రదిస్తే ఎటువంటి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజయవాడలో మ్యాక్ మోటార్ షోరూమ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఇప్పుడు డిస్కౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది మే నెల వరకు మాత్రమే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఎవరైనా మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే మీకు మే నెలలో తీసుకుంటే మీకు అడిషనల్ సేవింగ్స్ అనేది లభిస్తుంది అనమాట. సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం ఈవీ కుర్రాడి తెలుగు ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.